ఓకే హాయ్ గైస్. మనం ప్రీవియస్గా అయితే మాత్రం ఆపరేటర్స్ అనే సిరీస్లో ఉన్నాం. ఈ ఆపరేటర్ అనే సిరీస్లో ఇవాళ అయితే మనం బిట్ వైస్ అలాగే మెంబర్షిప్ ఇవాళ అయితే మనం బిట్ వైస్ అలాగే మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది తీసుకున్నాం. ఇవి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్లో ఒకటి మనకు పైథాన్లో. ఒకసారి మనం డైరెక్ట్ విజువల్ స్టూడియోకి వెళ్ళి ఎలా జరుగుతుంది ఈ ఆపరేషన్ ఒకసారి చూద్దాము. లెట్ స్టార్ట్ అయితే మాత్రం. మనం ప్రీవియస్గా అయితే కంపారిజన్ ఆపరేటర్స్, నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసామైతే మాత్రం అండ్ ప్లస్ లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు రైట్ నో సెకండ్ ఇప్పుడు రైట్ నో అయితే మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ అయితే చూద్దాం. ఇదంతా ఒకసారి కమెంట్ చేసేస్తున్నా. ఓకే ఓకే లెట్స్ బి కమెంట్ ఇట్. ఓకే, ఫస్ట్ మనం మెంబర్షిప్ ఆపరేటర్ అయితే ఒకసారి చూద్దాం. సార్ చూడండి, మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ ఒకసారి చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే, అసలు ఫస్ట్ ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా యూజ్ అవుతాయి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్స్ మనం టూ ఆపరేటర్స్ అనేవి తీసుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ అండ్ నెక్స్ట్ నాట్ ఇన్. మనం ప్రీవియస్గా చూసాం కదా, మనం ఏదైతే నాట్ అనే ఒక ఆపరేషన్ లాజికల్ ఆపరేషన్స్లో మనం నెక్స్ట్ చూడండి మెంబర్షిప్ ఆపరేటర్ కానీ లేదంటే ఐడెంటిటీ ఆపరేటర్లో తెలుసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నాట్ అనేది యూస్ చేసి మనం ఇక్కడ ఈ రెండు ఆపరేషన్స్ అనేవి మనం యూస్ చేస్తాం. దీన్ని కమెంట్ చేస్తున్నాం. మనం ఇన్ అండ్ నాట్ ఇన్ మాత్రం వాడతాం. జనరల్గా ఇన్ అంటే అర్థమైంది, ఏ లిస్ట్ ఆఫ్ డేటా అనేది మన దగ్గర ఉంది. ఆ లిస్ట్ ఆఫ్ డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1, 2, 2, 3, 4, 5 సంథింగ్ ఏదో సంథింగ్ డిజిట్స్ అనేవి నేను ఇచ్చేసా. ఓకే, ఈ డిజిట్స్లో నాకు 4 అనే ఒక నెంబర్ అనేది ఈ డిజిట్స్లో ఉందా లేదా అని తెలుసుకునేటప్పుడు మనం ఇన్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో మనకు కావాల్సిన పర్టికులర్ ఐటమ్ అనేది ఉందా అని తెలుసుకునేటప్పుడు ఇన్ అనేది వాడతాం. సేమ్ అదే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు పైథాన్లో మనకి యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఎలా యూజ్ అవుతుందో. దీన్ని తీసేద్దాం. ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లిస్ట్ 1. ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఫర్దర్గా తెలుసుకుందాం. లిస్ట్ అనే టాపిక్స్ మనం డేటా స్ట్రక్చర్స్ అనేవి పైథాన్లో వస్తాయి. ప్రస్తుతానికి చూడండి, ఒక వేరియబుల్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఇచ్చారు. గుర్తుపెట్టి స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ నేను సంథింగ్ డేటా అనేది పాస్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 and 8, 89 కాదు 9. ఓకే, ఇప్పుడు నేను ఈ 1, 2, 3 అనే 1 to 9 వరకు డిజిట్స్ అనేవి ఇచ్చారు. ఓకే, ఈ డిజిట్స్లో నాకు పర్టికులర్గా 5. ఓకే, ఇప్పుడు నా దగ్గర జస్ట్ 5 అనే కౌంట్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అదే నా దగ్గర ఒక 10,000 ఆఫ్ లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. ఆ 10,000 ఆఫ్ లిస్ట్ ఆఫ్ డేటాలో నాకు పర్టికులర్ ఒక వాల్యూ అనేది ఉందా లేదా అని ఐడెంటిఫై చేసేటప్పుడు ఈ యొక్క మెంబర్షిప్ ఆపరేటర్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుద్ది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుద్ది. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ 1. చూడండి, నేను 1 కాదు 4 అని తీసుకొని ఇన్ క్యాపిటల్స్ గుర్తుపెట్టుకుని పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఖచ్చితంగా ఎక్కడ ఏ కీబోర్డ్ కానీ ఏ లెటర్ ఎలా వాడాలని ఐడెంటిఫై చేసుకోండి. స్మాల్ వాడాలా, స్మాల్ వాడాలా, క్యాప్స్ వాడాలా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇన్ అని ఇస్తున్నా, ఇన్ లిస్ట్ 1. చూడండి, నాకు ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ లిస్ట్ అనే ఒక లిస్ట్ ఈ యొక్క ఆపరేషన్ ప్రింట్లో నేను రాసిన చూడండి 4 అనే ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ అనేది ఇన్ ఎక్కడుంది, ఈ లిస్ట్ అనే 1లో ఉందా లేదా అని చెక్ చేయమని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను Ctrl+S సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తున్నా. చూడండి, నాకు ట్రూ. సెకండ్ దీన్ని ఒకసారి ఈ టెర్మినల్ కాక న్యూ టెర్మినల్ ఓపెన్ చేసిన పైథాన్. కీవర్డ్స్ వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ట్రూ అనేది వచ్చేసింది. బట్ ఇదంతా ఒక లిస్ట్ ఆఫ్ సిరీస్గా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా కమెంట్ చేసేస్తున్నా. చూడండి, నాకు ట్రూ అంటే ఈ 4 అనే వాల్యూ అనేది నాకు ఈ లిస్ట్ అనే 1లో ఉంది కాబట్టి నాకు ట్రూ అనే ఒక వాల్యూ వచ్చింది. ఒకవేళ
ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఆఫ్ ఒక 100 ఆఫ్ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 ఆఫ్ డేటా కాకపోయినా ఈ డేటానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక న్యూ లైన్ కోసం ఒక ప్రింట్ ఒక ఎంటీ ప్రింట్ తీసుకున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర దీంట్లో లేనటువంటి డేటా ఏదైనా నేను ఇచ్చాను అనుకోండి, ఒకవేళ అది ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ నెక్స్ట్ ఇక్కడ 10 అనే ఒక వాల్యూ లేదు. ఆ 10 అనే వాల్యూ కోసం మనం ఏం చేస్తాం 10 ఇన్ లిస్ట్ 1 అనే ఒక వాల్యూ ఇచ్చా. ఇప్పుడు చూడండి, నాకు నిజానికి ఈ లిస్ట్ అనేది ఇందులో ఉందా, లేదు. కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఫాల్స్ వస్తుంది. చూడండి, ఓకే, నాకు ఫాల్స్ వచ్చింది. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది నేను ఇది ట్రూ అవ్వాలి. ఇప్పుడు చూడండి, నాట్ అంటే ఇక్కడ నేనే చెప్పేస్తున్నా, ఒకవేళ 10 అనే వాల్యూ కానీ నాట్ ఇన్ అంటే లిస్ట్ 1లో లేకపోతే నాకు ట్రూ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయమని చెప్తున్నా. చూడండి, బోత్ ట్రూ. వై? బికాస్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది ఇక్కడ, 4 అనే వాల్యూ అనేది లిస్ట్ 1లో ఉందా? ఎస్, ఉంది. కాబట్టి కరెక్టే. ఇప్పుడు 10 అనే వాల్యూ నాట్ ఇన్ మనమే చెప్పేస్తున్నాం, ఏమని, నాట్ అందులో లేదు, లిస్ట్ 1లో లేకపోతే ఈ స్టేట్మెంట్ ట్రూ అని అర్థం. కాబట్టి అప్పుడు నాకు ట్రూ అనే వాల్యూ వస్తుంది. ఒకవేళ నేను నాట్ ఈ నాట్ అని తీసేస్తున్నా, ఇక్కడ నాట్ తీయడం వల్ల నాకు ఏమవుతుందంటే 10 అనే వాల్యూ అనేది ఇన్ లిస్ట్లో ఉంది అని ఒక స్టేట్మెంట్ నేను ఇస్తున్నా. నిజానికి ఇక్కడ ఏంది, లిస్ట్లో 10 అనే వాల్యూ లేదు. కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఫాల్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, రన్ చేసి చూపిస్తున్నా. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ ట్రూ, నాకు 4 అనే వాల్యూ ఉంది కాబట్టి నాకు ట్రూ వచ్చింది. నెక్స్ట్ 10 అనే వాల్యూ అందులో లేదు, బట్ నేను ఉన్నట్టు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పు అని నాకు ఇచ్చింది. ఓకే, మీకు ఇక్కడైతే మెంబర్షిప్ ఆపరేటర్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్. ఓకే, ఐడెంటిటీ ఆపరేటర్ వెళ్లే ముందు ఈ మెంబర్షిప్ ఆపరేటర్ని ఇంకొక విధంగా కూడా మనం యూస్ చేయొచ్చు. దానికంటూ ఒక మాడ్యూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంపోర్ట్ ఆపరేటర్ అనే ఒక మాడ్యూల్ ఉంది. చూడండి, ఆపరేటర్ చూడండి, ఆపరేటర్ అనే ఒక మాడ్యూల్ తీసుకుందాం. ఈ ఆపరేటర్ అనే మాడ్యూల్ కూడా మనకి మెంబర్షిప్ ఆపరేషన్స్ అనే పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక నేను ఏం చేసా, డైరెక్ట్ ఇన్ను ఇలా రాశాను. ఇలా రాయకుండా కంటైన్ అయినా కానీ పర్టికులర్ ఐటమ్ అనేది దాంట్లో ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్, నేను ప్రింట్ చేస్తున్నా, ఏమని సారీ ప్రింట్ ఏం చేసిన ఆపరేటర్ మనం తీసుకున్నదండి, ఆపరేటర్ ఫంక్షన్, దాంట్లో ఒక ఫంక్షన్ ఇవన్నీ కానీ మన ఫర్దర్ కాన్సెప్ట్ అయితే తెలుసుకుందాం. ఈ ఫంక్షన్స్ కానీ మోడల్స్ ఇటువంటివన్నీ కంటైన్స్ అనే ఒక సబ్ ఫంక్షన్ ఇస్తున్నాను. దీంట్లో ఉన్నటువంటి కంటైన్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఒక లిస్ట్ పాస్ చేస్తున్నా. ఓకే, నేను ప్రీవియస్ ఇక్కడ తీసుకున్నా చూడండి, ఈ లిస్టే నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ నాకు ఏం కావాలి, నేను ఏ వాల్యూ అయితే ఐడెంటిఫై చేయాలనుకున్నా ఆ వాల్యూని కామా ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. 56 కదా, 5 అని ఇచ్చా. చూడండి, ఇప్పుడు నేను రన్ చేసి చూస్తా. ఇవి తీసేయండి, ఇవి రెండు ఈ ప్రీవియస్గా మన ఫాల్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్. ట్రూ ఏదైతే మనకి ఇక్కడ ఆపరేషన్ అనేది జరిగిందో ఆ ఆపరేషన్ ఇక్కడ ప్రింట్ ఒక స్టేట్మెంట్ రాదా, ప్రింట్ కంటైన్స్. ఓకే, లెట్ బి రన్ ఇట్. చూడండి, కంటైన్స్ అనే ఇచ్చే స్టేట్మెంట్ దాని కింద చూడండి ట్రూ అని వచ్చింది. బికాస్ ఆఫ్ నేను ఇక్కడ ఏం చెప్తాను, ఈ ఆపరేటర్ అని మీరు చూసొచ్చు. ఇన్ కానీ మీకు అంత కంఫర్టబుల్గా లేకపోతే ఈ యొక్క ఆపరేటర్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని మీరు చేయొచ్చు. ఏం చేయొచ్చు, ఇంపోర్ట్ అనే ఆపరేటర్ని ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ప్రింట్, ఇది బై డిఫాల్ట్గానే మన సిస్టంలో ఉంటుంది మనం పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, కాబట్టి మీకు నో ప్రాబ్లం, సపరేట్గా మీరు పిప్ అని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ప్రింట్ ఆపరేటర్ దాంట్లో ఉన్నటువంటి సబ్ ఫంక్షన్ కంటైన్స్. ఈ కంటైన్స్లో మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే లిస్ట్ పాస్ చేయాలనుకున్నా ఆ లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏదైతే ఐడెంటిఫై చేయాలనుకుంటా ఆ కౌంట్ నెంబర్ని నువ్వు ఇవ్వాలి. సింటాక్స్ ఒకసారి చూడండి, ఆపరేటర్ కంటైన్స్ లిస్ట్, ఏదైతే మనం లిస్ట్ పాస్ చేయాలనుకున్నా ఆ లిస్ట్
కామా నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలనుకున్నటువంటి ఎలిమెంట్, ఐడెంటిఫై. ఓకే, ఏదైతే మన వాల్యూ అనేది ఐడెంటిఫై చేయాలనుకుంటామో ఆ వాల్యూ అందులో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, ఇక్కడతో మీకు మెంబర్షిప్ ఆపరేటర్ అనేది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐడెంటిటీ ఆపరేటర్కి అయితే వెళ్దాం. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎంటర్, ప్రింట్, ఐడెంటిటీ ఆపరేటర్. ఓకే, ఈ ఐడెంటిటీ ఆపరేటర్ చూడండి. లెట్స్ క్లోజ్ ఇట్ దిస్ టైం. జస్ట్ ఒకసారి టెర్మినల్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ సెకండ్. ఇప్పుడు చూడండి, ఈ ఐడెంటిటీ ఆపరేటర్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనం ప్రీవియస్గా మెంబర్షిప్ ఆపరేటర్లో ఏం చేస్తాం, ఇన్ అనే కాన్సెప్ట్ వాడాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈస్ అనే కాన్సెప్ట్ వాడదాం. చూడండి, ఐఎస్ అండ్ నాట్ ఈస్, ఈ రెండింటిని అయితే మనం ఇక్కడ వాడతాం. ఈ టూ కాన్సెప్ట్ ఇక్కడ ప్రీవియస్గా మనం ఏం చేస్తాం, ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. ఆ లిస్ట్ ఆఫ్ డేటాలో మనకు కావాల్సిన పర్టికులర్ ఐటెం అనేది అందులో ఉందా లేదా అని చెక్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే మెమొరీ లొకేషన్, గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ ఆపరేటర్ అనేది మెమొరీ లొకేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. మెమొరీ అడ్రస్ గుర్తుపెట్టుకోండి, మెమొరీ అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటున్నా. ఏమని తీసుకుంటున్నా, మూవ్ అని తీసుకుంటున్నా. ఓకే, మన ఛానల్ అని తీసుకున్నా, మూవ్ విత్ హరి. ఓకే, ఈ నేమ్ తీసుకున్నా. ఈ నేమ్ ఎక్కడుంది, str1 అనే స్ట్రింగ్ లొకేషన్లో ఉంది. ఓకే, అక్కడ స్టోర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నా, str2. ఓకే, ఈక్వల్ టు మూవ్ అని తీసుకుంటున్నా. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, ఈ str2 అనేది ఈ str1లో ఉందా లేదా, సేమ్ మెమొరీ లొకేషన్లో ఉందా లేదా ఐడెంటిఫై చేద్దాం. ప్రింట్, ఏం చేస్తున్నా, క్యాప్స్ ఇచ్చేసా, str2 ఈస్ str1. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కమెంట్ ఇస్తాను. సారీ, ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫాల్స్. వై? బికాస్ చూడండి, ఇక్కడ నేను ఎంటైర్ మూవ్ విత్ హరి అనేది ఇదంతా ఒక సింగిల్ స్ట్రింగ్. ఓకేనా, ఈ సింగిల్ స్ట్రింగ్లో జస్ట్ మూవ్ ఉంది, ఇక్కడ కూడా మూవ్ ఉంది, కాబట్టి ఇందులో స్టోర్ అవుద్ది అని అనుకోవడం తప్పు. ఓకేనా, ఇప్పుడు ఈ రెండిటి యొక్క మెమొరీ లొకేషన్ ఎక్కడుంది, దీని కౌంట్ నెంబర్ ఎంత నాకు ఎలా తెలియాలి అని అనుకుంటే దానికంటూ ఒక సబ్ ఫంక్షన్ ఉంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్రింట్ str1.id. ఓకే, సారీ, str.id ఈ కౌంట్ కానీ ఇస్తే, సారీ, ఐడి ఇస్ నాట్ ఎన్ అట్రిబ్యూట్. ఓకే, జస్ట్ సెకండ్. ఓకే, ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ ఒక స్ట్రింగ్ ఒక ఐడి కావాలి, జస్ట్ లైక్ మెమొరీ లొకేషన్. ఇది ఎక్కడుంది, ఈ మూవ్ విత్ హరి అనేది ఒక పర్టికులర్ మెమొరీ లొకేషన్లో ఉంటుంది. ఈ మూవ్ అనేది ఇంకొక లొకేషన్లో ఉంది కాబట్టి నాకు ఫాల్స్ అనే ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. ఇది ఒకసారి ట్రై చేస్తాను. ప్రింట్ క్యాప్ సిస్టమ్ ఐడి. చూడండి, ఐడి అనే ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. ఈ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం రాసినటువంటి ప్రతి డేటా టైప్, ఇట్స్ మేబీ స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్, రియల్, ఎనీ టైప్ ఆఫ్ డేటా టైప్ అయినా కానీ ఆ డేటా టైప్ ఎక్కడ స్టోర్ అయింది అని తెలుసుకోవడానికి ఆ మెమొరీ లొకేషన్ కోసం మనం ఐడి అనే ఒక ఫంక్షన్ అయితే వాడతాం. ఓకేనా, ఇప్పుడు ఐడి అనే ఫంక్షన్ వాడి మనం ఈ str1 చూద్దాం ఎక్కడ స్టోర్ అయిందో. str1, సారీ, క్యాప్స్ ఇచ్చేసాం. str1, లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, నాకు కౌంట్ 2175 సంథింగ్ వచ్చింది అడ్రస్. ఇది ఈ యొక్క మెమొరీ అడ్రస్ లొకేషన్. ఓకే, లెట్స్ ఇప్పుడు మనం str2 మూవ్ అనే ఇంకొక వాల్యూ చూద్దాం.
ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 2 అని ఇచ్చి సేవ్ చేశాను. ఓకే, లెట్స్ రీడ్. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ డిజిట్స్ అన్నీ నాకు కొంచెం సీక్వెన్స్ ఉంది, బట్ ఇక్కడ చూడండి 2035696 ఈ వాల్యూ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ 1885808. ఓకే, దీని యొక్క మెమొరీ అడ్రస్ లొకేషన్, ఇందులో ఉన్నటువంటి మెమొరీ అడ్రస్ లొకేషన్ ఈస్ డిఫరెంట్. అర్థమైందిగా? రెండు డిఫరెంట్ మెమొరీ లొకేషన్లు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ అని మనకి ఇచ్చింది. ఓకే, ఒకవేళ నేను నాట్ ఈస్ అని ఇద్దాం, ఏమి ఇస్తుందో మనకు ట్రూ అనే స్టేట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. ఓకే, సారీ, నాట్ ఈస్ కాదు, ఈస్ నాట్. ఓకే, ఈస్ నాట్. లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు నాకు ట్రూ అనే స్టేట్మెంట్ అనేది వస్తుంది. వై? బికాస్ రెండు డిఫరెంట్ మెమొరీ లొకేషన్ కాబట్టి. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక ఒక మెమొరీ లొకేషన్లో ఉంది, ఇప్పుడు ఇంకో మెమొరీ లొకేషన్లో ఉంది. ఓకేనా? అనదర్ మోర్ టైం చూడండి, ప్రతిసారి దాని యొక్క మెమొరీ లొకేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంది, ఏది కూడా సేమ్గా లేదు. అది ఇప్పుడు పైన నేమో కింద ఇద్దాం. ఓకే, మూవీ సారీ. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇట్స్ ఫాల్స్. వై? బికాస్ నేను నాట్ ఇచ్చా, నేను ఇప్పుడు నాట్ తీసేస్తా. లెట్స్ సేవ్ ఇట్. ఓకే, లెట్ రన్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ట్రూ అనే స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాకు రెండు స్టేట్మెంట్స్ ఏదైతే మూవీ హరి రెండు ఉన్నాయో, సేమ్ వర్డ్, సేమ్ స్ట్రింగ్, సేమ్ లెటర్, సేమ్ క్యాపిటల్ స్పేస్, సేమ్ క్యాప్స్, మొత్తం సేమ్గా ఉన్నాయి. కాబట్టి దీనికోసం అంటూ సేమ్ డేటా ఉన్నప్పుడు రెండు మెమొరీ లొకేషన్స్ని ఇది తీసుకోదు. వై? బికాస్ స్టోరేజ్ అనేది సేవ్ చేసే దానికోసం రెండింటిలో ఒకే డేటా ఉన్నప్పుడు ఆ ఒకే డేటాని ఒకే మెమొరీ లొకేషన్ స్టోర్ చేసుకుంటుంది, సేమ్ డేటా కాబట్టి. బట్ మనకి అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్గా ఉన్నట్టు డిఫరెంట్ 2 స్ట్రింగ్స్లో స్టోర్ అయినట్టు మనకి జస్ట్ విజువలైజ్ అవుతుంది. బట్ బ్యాక్ ఎండ్లో మాత్రం ఒక్క లొకేషన్ అనేది రెండు స్టోర్ అవుతాయి. మీకైతే మాత్రం మెంబర్షిప్ ఆపరేటర్, నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్ అనేది ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేద్దాం. ఆర్ ఇన్స్టా పేజ్కి వచ్చేసి లేదంటే డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ నాకు డైరెక్ట్గా డిఎం చేయండి. కాంటే అక్కడైతే మన సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేద్దాం. మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అక్కడ కాంటాక్ట్ అవ్వండి, నేను ఇస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ తర్వాత మెయిన్ ఏదైతే మనకి కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ నేర్చుకుందాం. తర్వాత లూప్స్, ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్ అయితే వెళ్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.